Dear friends, welcome to Biblical Parivartana. Welcome to దేవుని ప్రేమ ఇదిగో డైలీ డివోషన్స్. ఈ దినానికి చెందినటువంటి వాక్య భాగం నిర్గమకాండం 22వ అధ్యాయం మార్చి 11 తేదీకి చెందినటువంటి వాక్య భాగం. రిపెంటెన్స్ అండ్ రెస్టిట్యూషన్. పశ్చాత్తాపడినప్పుడు మనం ప్రాయశ్చిత్తంగా మనం చెల్లించాల్సి, మనం తీసుకున్నది చెల్లించాలి. దాన్ని రెస్టిట్యూషన్ అని అంటాం. దానికి చెందినటువంటి వాక్య భాగం మొదటి 15 వచనాలు, నిర్గమకాండం 22వ అధ్యాయం. అంతకుముందు చిన్న ప్రార్థన. మే ద వర్డ్స్ ఆఫ్ మై మౌత్ అండ్ ద మెడిటేషన్ ఆఫ్ అవర్ హార్ట్స్ be acceptable in thy sight, our rock and our redeemer. Amen. నిర్గమకాండం 22వ అధ్యాయం మొదటి 15 వచనాలు చదువుకుందాం. ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను, ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇయ్యవలెను. దొంగ కన్నము వేచుండగా వాడు దొరికి చచ్చునట్లు కొట్టబడిన ఎడల అందువలన రక్తాపరాధం ఉండదు. సూర్యుడు ఉదయించిన తరువాత వాని కొట్టిన ఎడల వానికి రక్తాపరాధం ఉండను. సొమ్ము మరలా చెల్లింపవలెను. వానికేమియూ లేకపోయిన ఎడల వాడు దొంగతనము చేసినందున అమ్మబడవలెను. వాడు దొంగిలినది ఎద్దైనను గాడిదైనను గొర్రె అయినను సరే, అది ప్రాణంతో వాని యొద్ద దొరికిన ఎడల 2 అంతలు చెల్లింపవలెను. ఒకడు చేనునైనను ద్రాక్షారస తోటనైనను మేపుటకు తన పశువును విడిపించగా ఆ పశువు వేరొకని చేను మేసిన ఎడల అతడు తన చేలలో నుండి మంచిదియు ద్రాక్ష తోటలోని మంచిదియు దానికి ప్రతిగా నీయవలెను. అగ్ని రగిలి ముండ్ల కంపలు అంటుకొనుట వలన పంట కుప్పైనను పంట పైరైనను చేనైనను కాలిపోయిన ఎడల అగ్ని నంటించిన వాడు ఆ నష్టమును అచ్చుకొనవలెను. ఒకడు సొమ్మైనను సామానైనను జాగ్రత్త పడుటకు తన పొరుగువానికి అప్పగించినప్పుడు అది ఆ మనుషుని ఇంట నుండి దొంగిలింపబడి ఆ దొంగ దొరికిన ఎడల వాడు దానికి 2 అంతలు అచ్చుకొనవలెను. ఆ దొంగ దొరకని ఎడల ఆ ఇంటి యజమానుడు తన పొరుగువాని పదార్థములను తీసుకునో లేదో పరిష్కారమగుటకై దేవుని యొద్దకు రావలెను. ప్రతి విధమైన ద్రోహమును గూర్చి, అనగా ఎద్దును గూర్చి, గాడిదను గూర్చి, గొర్రెను గూర్చి, బట్టను గూర్చి పోయిన దాని ఒకడు చూచి ఇది నాదని చెప్పిన దాని గూర్చి ఆ ఇద్దరి వ్యాజ్యము దేవుని యొద్దకు తేబడవలెను. దేవుడు ఎవని మీద నేరము స్థాపించునో వాడు తన పొరుగువానికి 2 అంతలు అచ్చుకొనవలెను. ఒకడు గాడిదనైనను ఎద్దునైనను గొర్రెనైనను మరి ఏ జంతువునైనను కాపాడుటకు తన పొరుగువానికి అప్పగించిన ఎడల మీదట అది చచ్చినను హాని పొందినను ఎవడను చూడకుండగా తోలుకొని పోబడినను వాడు తన పొరుగువాని సొమ్మును తీసుకొనలేదనుటకు యెహోవా ప్రమాణము వారిద్దరి మధ్య ఉండవలెను. సొత్తుదారుడు ఆ ప్రమాణమును అంగీకరింపవలెను. ఆ నష్టమును అచ్చుకొననక్కర లేదు. 15 వరకు. అది నిజముగా వాని యొద్ద నుండి దొంగిలబడిన ఎడల సొత్తుదారునికి ఆ నష్టమును అచ్చుకొనవలెను. అది నిజముగా చీల్చబడిన ఎడల వాడు సాక్ష్యము కొరకు దాని తేవలెను. చీల్చబడిన దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనలేదు. దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కరలేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. చట్టబద్ధమైన న్యాయము పంచగ్రంథాల్లో వివరించబడినది. ప్రాయశ్చిత్తము లేక చెల్లుబడికి చెందిన విధులు దీనిలోని ఒక భాగముతో ప్రారంభమవుతుంది. ఏ భాగం అంటే నిర్గమకాండం
22 మొదటి 15 వచనాలు మనం చదువుకున్నటువంటి భాగం. వీటిని గూర్చి ధ్యానించుట మేలుకరంగా ఉంటుంది. వారు దొంగిలించిన దాన్ని తిరిగి చెల్లించుటకే గాక దొంగలు దానితో పాటు మరింత కలిపి చెల్లించవలెను. ఇంకా ఎక్కువ చెల్లించాలి. వాళ్ళు దొంగిలించిన దాన్ని తిరిగి ఇవ్వటంతో పాటు మరికొంత కలిపి చెల్లించాలి. 1వ వచనం 4వ వచనం మనం చదువుకున్నాం కదా. ఈ అదనపు మొత్తము వారికి శిక్షగా ఉండుటేగాక నష్టపడినందున లేక పోగొట్టుకునినందు వలన పడిన బాధకు నష్టపరిహారం కూడా ఉంటుంది. అంటే అది శిక్షగా ఉంటుంది, నష్టపరిహారంగా ఉంటుంది. ఈ నియమాన్ని జక్కయ్య అర్థం చేసుకున్న కారణంగా ఈ నియమంతో ఆయన పశ్చాత్తాపాన్ని ప్రత్యక్షపరుచుకున్నాడు. 4 రెట్లు తిరిగి చెల్లించి పేదలకు దాతృత్వముగా పంచిపెట్టుటకు నిర్ణయించుకున్నాడు. ఇది లోక 19 మొదటి 10 వచనాల్లో మనం ఈ సంఘటనను చూస్తాం. లోకాసు వార్త 19 మొదటి 10 వచనాల్లో ఒక దొంగ తాను దొంగిలించిన దాన్ని తిరిగి చెల్లించలేని ఎడల బానిసగా అతను అమ్మబడవలనని చట్టము నొక్కి చెప్పుతున్నది. 3వ వచనంలో మనం చదువుకున్నాం. అప్పటి సంస్కృతిలో బానిసత్వానికి మూలము ఆర్థిక పరిస్థితి. అప్పు తెచ్చుకున్నాడు, అప్పు లేకపోయినప్పుడు అతను తనను తాను బానిసగా అమ్ముకోవాలి. అప్పు తెచ్చుకున్నా కానీ లేకపోతే దొంగిలించినా కానీ తిరిగి కట్టని ఎడల వాడు బానిసగా ఉండిపోవాలి. ఆధునిక కాలంలోని దివాలా నియమాలు లేవు కాబట్టి ఒక వ్యక్తి తన అప్పులు తీర్చుకున్నటకు తనకు తాను బానిసగా అమ్ముకొనవలసినదే. అది బ్యాంక్రప్టసీ లాస్ అంటారు. ఒక జాబ్, ఒక బిజినెస్ బ్యాంక్రప్ట్ అయితే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అప్పుడు ఆ నియమాలు లేవు. కానీ ఇశ్రాయేలులో సాధారణముగా బానిసత్వము నిరంతరముగా ఉండేది కాదు. ప్రతి 7 ఏండ్లకు వారి బానిసత్వమునకు అంతము వస్తుంది. 21వ అధ్యాయం 2 నుండి 4 వరకు కూడా చదువుకుందాం. ఎవరన్నా బానిసగా అయితే 7వ సంవత్సరంలో ఆయన్ని వదిలిపెట్టాలి, ఆయనకు విడుదల వస్తుంది. నీవు హెబ్రీయుడైన దాసుని కొనినేడల వాడు 6 సంవత్సరములు దాసుడై ఉండి 7వ సంవత్సరమున ఏమియు ఇయకయే నిన్ను విడిచి స్వతంత్రుడగును. వాడు ఒంటరిగా వచ్చిన ఎడల ఒంటరిగానే వెళ్ళవచ్చును. వానికి భార్య ఉండిన ఎడల వాని భార్య వానితో కూడా వెళ్ళవచ్చును. వాని యజమానుడు వానికి భార్యనిచ్చిన తరువాత ఆమె వాని వలన కుమారులైనను కుమార్తెలనైనను కనిన ఎడల ఆ భార్యయు ఆమె పిల్లలను ఆమె యజమానుని సొత్తగుదురు. కానీ వాడు ఒంటిగానే పోవలెను. ఇక్కడ ఈ అధ్యాయంలో అంటే 22వ అధ్యాయంలో, నిర్గమకాండం 22వ అధ్యాయంలో తరువాత వచనాలు అంటే ఇక్కడ 15 తర్వాత ఉన్నటువంటి వచనాలు పలు విధములైన నేరారోపణలకు పరిహార విధులను వివరిస్తున్నవి. వాటికి మినహాయింపులు కూడా చేర్చబడినవి. కొన్నిటికి మినహాయింపులు కూడా అన్నవి, ఎగ్జంప్షన్స్. ఈ కొన్ని ఫ్లెక్సిబుల్గా ఉండేటువంటి విధులు అన్నమాట. అంటే ఖచ్చితంగా కఠినమైన కేసులకి, సున్నితమైన కేసులకి కొంచెం తేడా ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఈ విధులను సులభంగా సర్దుకొనవచ్చు. కొంచెం అది కఠినంగా ఉండకుండా సున్నితంగా ఉండేటువంటి కేసులకి కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుందన్నమాట. మరి 14-15 వచనాలు, 14-15 మరలా చదువుకుందాం. నిర్గమకాండం 22వ అధ్యాయం 14-15 వచనాలు. ఒకడు తన పొరుగువాని యొద్ద దేనినైనను బదులు తీసుకొని పోగా దాని యజమానుడు దాని యొద్ద లేనప్పుడు అది హాని పొందినను చచ్చినను దాని నష్టమును అచ్చుకొనవలెను. దాని యజమానుడు దానితో నుండిన ఎడల దాని నష్టమును అచ్చుకొననక్కరా
లేదు. అది అద్దెదైన ఎడల అది దాని అద్దెకు వచ్చెను. కొన్నిసార్లు వ్యతిరేక వాదనలతో సత్య వివేచన గల న్యాయాధిపతి వద్దకు తేబడతారు. ఉదాహరణకు, కొంత సొమ్మును జాగ్రత్త పెట్టుటకు తన పొరుగువానికి ఇచ్చిన ఎడల అవి దొంగిలించబడినవని పొరుగువాడు చెప్పిన ఎడల ఆయన నిజము చెబుతున్నాడో లేక వాడే దొంగ అయి ఉన్నాడో న్యాయాధిపతి నిర్ణయించవలెను. ఒకవేళ ఆ దొంగ దొరికిన ఎడల వాడు రెండింతలు చెల్లించవలెను. ఆ పొరుగువాడే అబద్ధికుడైన ఎడల న్యాయాధిపతి నిర్ణయించిన ఎడల వాడే రెండింతలు చెల్లింపవలెను. ఓకే, అంటే చూడండి, దానికి తగినటువంటి శిక్ష కట్టాలి, పర్యవసానం చెల్లించాలి. దాన్నే రెస్టిట్యూషన్ అంటే ఏ విధంగా ఉంటుంది మనం ఇక్కడ గమనిస్తాం. ఒకని దొంగతనము నేరమైనప్పుడు దాని పరిహారము చెల్లించే విధానము నేరుగా ఉన్న ఎడల న్యాయ నియమాలు సంరక్షింపబడినవని చెప్పగలము. అంటే న్యాయాన్ని కాపాడాలి. అట్లుగాక పాప పరిహారము చెల్లించకుండా దొంగలను కేవలము చెరసాలకు పంపించినప్పుడు దానిపై చర్చలు త్వరలోనే మొదలవుతాయి. అంటే ఎవరన్నా దొంగతనం చేస్తే లేకపోతే నేరం చేస్తే దానికి శిక్షకు తగినట్టుగా ఆ పర్యవసానం కట్టాలి. అది లేకుండా వెంటనే వాళ్ళని చెరసాలకు పంపిస్తే ఇక చెరసాలలో ఇంకా శిక్ష ఉండదు అక్కడ. అంటే దానికి చెందినటువంటిది ఏ శిక్ష నియమించాలి అనేది కష్టమవుతుంది అన్నమాట. ఎందుకంటే చెరసాలలో ఉన్నప్పుడు ఎందుకు చెరసాలలో ఉండాలి అనేటువంటి ప్రశ్నలు అనేకమైనవి చెలరేగుతాయి. జైలుకు పంపించేది దేనికి అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. వారిని సరిదిద్దుటక, అంటే రెమిడియల్, లేకపోతే అతన్ని స్వస్థపరచుటక, థెరపeutic, వారికి పాఠం నేర్పటానిక, ఎడ్యుకేటివ్, వారి నుండి సమాజాన్ని సంరక్షించే బాధ్యతను బట్టా, అంటే వారిని జైల్లో వేయటం వలన సమాజం సురక్షితంగా ఉంటుంది, కస్టోడియల్, లేక పగ తీర్చుకొనటక అనేటువంటి ప్రశ్నలు వస్తాయి. వారు చేసిన నేరమునకు చెందినట్లు నేరుగా డైరెక్ట్గా శిక్ష విధించిన ఎడల న్యాయమునకు ప్రాధాన్యతనిస్తున్నట్లు దానిని కాపాడుతున్నట్లు ఉండగలదు. అంటే అతను చేసిన తప్పు శిక్ష విధించాలి, చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి. అట్లా కాకుండా వాడిని కరెక్ట్ చేయాలి, వాడిది బాధ్యత కాదు, వాళ్ళ తల్లిదండ్రులు ఆ విధంగా పెంచారు, వాడికి ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని వాడి బాధ్యత లేకుండా మనం చేయకూడదు. ఎవరైతే తప్పు చేశారో వాడు రిపెంట్ అయ్యి తగిన శాస్తి వాడికి జరగాలి, రెస్టిట్యూషన్ అనేది ఉండాలి. ఇప్పుడు కరెక్షన్ సెంటర్స్ వాడిని కరెక్ట్ చేయాలి, అంతేగాని వాడి బాధ్యతను, వాడు తప్పు చేశాడు, వాడు పాపం చేశాడు అనేటువంటి ఆ నేరాన్ని మనం మోపటల ఈ దినాల్లో. ఎందుకంటే వాడి తప్పు లేదు, వాడి బ్యాక్గ్రౌండ్ తప్పు అన్నట్లుగా మనం చెబుతున్నాం. అదేవిధంగా కంటికి కన్ను పంటికి పన్ను విధానం, మరి 21వ అధ్యాయం 23, 25 చదువుకుందాం. పంటికి పన్ను కంటికి కన్ను అనేటువంటి విధానం టిట్ ఫర్ టాట్ అనే స్థితిలో అన్నమాట. 21 నిర్గమకాండం 21వ అధ్యాయం, 22 కాదు, 21వ అధ్యాయం 23 నుండి 25 వరకు. హాని కలిగిన ఎడల నీవు ప్రాణములకు ప్రాణము, కంటికి కన్ను, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, కాలికి కాలు, వాతకు వాత, గాయమునకు గాయము, దెబ్బకు దెబ్బయు నియమింపవలెను. ఏదో విధంగా మార్చాలని చూసినప్పుడు నిజానికి అది వ్యక్తిగతంగా పగదీర్చుకునే శిక్ష కాదు. అతను మార్చాలి అనేటువంటి విధంగా ఉన్నప్పుడు ఏదో ఆ ఉద్దేశంతో ఈ యొక్క జరిమానాన్ని వేస్తాం, తగిన జరిమానాన్ని వేస్తాం, అంతేగాని అది పగ తీర్చుకున్నట్టుగా మనం గుర్తించకూడదు.
అది శిక్ష కాదు, నేరమునకు తగిన శిక్ష. అంటే పగదీర్చుకునే శిక్ష కాదు, నేరమునకు తగిన శిక్ష. అంటే కంటికి కన్ను పంటికి పన్ను అంటే అర్థం ఏంటంటే తగిన శిక్ష ఎవరు కోర్టు వాళ్ళు ఇవ్వాలి అనేటువంటి ఆదేశాన్ని ఇస్తుందన్నమాట. అంతేగాని వ్యక్తిగతంగా పగ తీర్చుకునేటువంటి శిక్ష మాత్రం కాదు. నేరమునకు తగిన శిక్ష విధించుటకు కోర్టులను సూచిస్తున్నట్లుగా ఈ నియమము ఉంటుంది. చాలా ముఖ్యమండి ఇది. పాపాన్ని అపరాధాన్ని ఎదుర్కొంటున్న ఈ విధమైన తీర్పును పాత నిబంధన అంతటిలో గుర్తించగలము. పాపాన్ని అపరాధాన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా తీర్పు జరగాలి అనేటువంటిది పాత నిబంధనలు అంతా చాలా విపులంగా వివరించబడింది. చిట్ట చివరకు న్యాయ తీర్పును సంతృప్తిపరిచే శిలువ బలియాగాన్ని అర్థము చేసుకున్నట్టుకు ఇది సిద్ధపరుస్తుంది. శిలువలో ఏం జరిగింది? న్యాయం జరిగింది. ఒక వచనం చదువుకుందాం. 1 యోహాను 1:9. 1 యోహాను పత్రిక, మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఇది సుపరిచితమైనటువంటి వాక్యం. మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయరు. ఈ యొక్క వాక్యం మీద ఒక కామెంట్ చేస్తాను. దేవుడు మన పాపాలని క్షమిస్తే అప్పుడు దేవుడిని ఏమంటాం? ఆయన కృపగలిగినటువంటి దేవుడు అండి, క్షమించేటువంటి దేవుడు అండి అని అంటాం. కానీ ఇక్కడ ఏమన్నది? నమ్మదగిన వాడును నీతిమంతుడును అని ఉంది. అంటే నీతిమంతుడు అంటే న్యాయం తీర్చేటువంటి వాడు. అంటే పాపాలను క్షమిస్తే న్యాయవంతుడేంటి? అది ఎట్లా న్యాయం అవుతుంది? ఎందువలనంటే యేసు ప్రభు మన నిమిత్తమై క్షమించాడు కాబట్టి మనం క్షమాపణ కోరుకుని యేసు ప్రభు యొక్క శిలువను బట్టి మనం క్షమాపణ పొందితే యేసు ప్రభు మన నిమిత్తమై, మన పాపం నిమిత్తమై మన జరిమానాన్ని ఆయన కట్టాడు కాబట్టి మనం క్షమించబడతాం. దేవుడు కుమారుని దగ్గర నుండి శిక్ష పొంది ఆ యొక్క జరిమానా పొంది మన దగ్గర నుండి కూడా జరిమానా ఆ శిక్షను మన దగ్గర నుండి కూడా ఆయన పొందాలని ఆలోచిస్తే అది అన్యాయం అవుతుంది. మన నిమిత్తమై యేసు ప్రభు మరణించాడు కాబట్టి ఇక మరలా రెండోసారి మనం జరిమానా కట్టనవసరం లేదు. న్యాయం జరిగింది. యేసు ప్రభు శిలువలో మనకి న్యాయం జరిగింది కాబట్టి మనకు క్షమాపణ దొరుకుద్ది అనేటువంటి విషయాన్ని గమనించాలి. ఇంకొక విషయం ఈ వాక్యంలో మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. దేన్ని బట్టి క్షమిస్తాడు అని అంటే శిలువను బట్టి క్షమిస్తాడు. శిలువలో ఆ యొక్క న్యాయం తీర్చబడింది. మనం క్షమించినప్పుడు న్యాయం రద్దు చేయబడదు. ఎవరొక్కరు కట్టాలి, మనం కట్టలేని దాన్ని యేసు ప్రభు కట్టాడు. కాబట్టి క్షమాపణ అనేది న్యాయాన్ని రద్దు చేయదు అని మనం గ్రహించుకోవాలి. ఆ విధంగా ఈ మనం చేసింది పాపం అని గ్రహించుకుని దానికి ప్రాయశ్చిత్తం కట్టాలి. ఈ దినాల్లో ఏంటంటే ఏదన్నా పాపం చేస్తే పాపం అనే మాట అనరు. ఏదో తప్పు చేశాడండి, వాడి బ్యాక్గ్రౌండ్ అట్లా ఉంది, పరిస్థితులను బట్టి అట్లా చేశాడు అని అంటాం. కానీ వాడి యొక్క బాధ్యతని మనం గుర్తించట్లేదు. వాడు శిక్ష కట్టాలి. వాడు ఏదైతే తీసుకున్నాడో దానికి పర్యవసానంతో పాటు ఇంకా ఎక్స్ట్రా కూడా చెల్లించాలి. దాన్ని ఏమంటారంటే రెస్టిట్యూషన్ అని అంటారు. అంటే పాపాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు రోమా 1లో కూడా ఉంటుందన్నమాట. వారు నిరుత్తరులు, వారు చేసినటువంటి పాపానికి వారు బాధ్యులు, నిరుత్తరులు అన్నమాట. మరి ఆ విధంగా లేకపోతే మనిషి మారడు, మనిషి బాధ్యతారహితంగా నిర్వర్తిస్తాడు. ఇంకా దేవుడు లేకపోతే ఇంకా పాపం అనేది ఏమన్నది? కాబట్టి ఇవి చాలా సీరియస్ విషయాలు అన్నమాట. వాడు కరెక్ట్ చేయాలి, వాడు మారు మనసు పొందాలి అంటే వాడు పాపి అని, దేవునికి వ్యతిరేకంగా పాపం చేశాడని మనం గ్రహించాలి. అప్పుడే సొసైటీలో నీతి న్యాయాలు నెలకొల్పబడతాయి.
లేకపోతే మనుషులు మారరు, ఆ పాపంలోనే కంటిన్యూ చేస్తారు. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకునేది ఇంక మరొక విషయం ఏంటి అంటే, మనం మారు మనసు పొందినప్పుడు మనం అంతకుముందు ఏదైతే చేసామో, ఏదైతే తీసుకున్నామో, ఏ నష్టం అయితే మనం చేసామో ఆ నష్ట పరిహారాన్ని మనం చెల్లించాలి. డబ్బు తీసుకున్నాం, సారీ చెబుతాం, మరి డబ్బు తిరిగి ఇవ్వాలి కదా, దానికి వడ్డీతో కూడా తిరిగి ఇవ్వాలి కదా. అది అది మనం గమనించుకోం. మనం క్షమించబడ్డామంటే ఇక మనం ఏం చెల్లించిన అవసరం లేదు అన్నట్టుగా ఉంటుంది. అది అది న్యాయానికి విరుద్ధంగా ఉన్నది అని గ్రహించుకోవాలి. ఇక్కడ నిర్గమకాండంలో ఉన్నటువంటి ఈ ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి నీతి నియమాలు ఒక స్టాండర్డ్ లాగా ఉంటాయి. అందువల్లనే అమెరికాలో ఆ కోర్టు మీద, సుప్రీంకోర్టు మీద మోసే ధర్మశాస్త్రం ఉంటుంది. ఎవరైనా సరే లా చేసేటువంటి వాళ్ళు మోసే ధర్మశాస్త్రాన్ని చదువుతారు. అదొక మాదిరిగా ఉంటుంది అన్నమాట. ఏ విధంగా తీర్పు చేయాలి, ఏ విధంగా తీర్పుని, ఆ యొక్క నేరాన్ని ఎస్టిమేట్ చేయాలి, దానికి తగినటువంటి శిక్ష ఏంటి అనేటువంటి రీతిగా కొన్ని ఉదాహరణలు మనం ఈ పంచగ్రంథాల్లో చూస్తాం. ప్రార్థన చేసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి కాపాడును కాక, తన సన్నిధి కాంతిని నీపై ప్రకాశింపచేసి నిన్ను కరుణించును గాక, తన సన్నిధి కాంతిని నీపై ఉదయింపజేసి నిన్ను, నీ ఇంటి వారిని ఇప్పుడు ఎల్లప్పుడూ మీకు అందరికీ సమాధానము అనుగ్రహించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో.